ఇకపై నేనేం చెప్పలేను. వేరే విషయంలోనే నీ సాయం అడుగుతాను. సాయమా? అదేంటంటే నేను పక్క దేశం నుంచి వస్తున్నాను కాబట్టి అకాడమీని ఎప్పుడు అటెండ్ అవ్వలేదు. కాబట్టి ఈ చోట్లో కొన్ని మెమరీస్ క్రియేట్ చేయాలని ఆశపడుతున్నాను. గత జీవితంలో ఇలాంటి పనులు నువ్వే చేసుకోని నేను చెప్తాను, కానీ ఇప్పుడు పూర్తిగా మారిపోయాను. సరేలే, అకాడమీలో కలిసే జ్ఞాపకాల్ని సేకరిద్దాం. మీరు నాకు నిజం చెప్పండి, మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా? ఆవిడ ఒక మహారాణి. నాకు తెలుసు, చాలా బాగా తెలుసు. 30 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా అందంగా ఉన్న ఒక అమ్మాయి అకాడమీలో తిరిగి టీనేజ్ అమ్మాయిల కంటే ఎంతో మేలు. నేను ఒక హ్యూమన్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. అందుకే సూటిగా నన్ను చూడండి. ఐ లవ్ యూ. మీరంటే నాకు చాలా ఇష్టం. కానీ నాకు హస్బెండ్ ఉన్నారు. అంతేకాదు నాకు పిల్లలు కూడా ఉన్నారు. పైగా నేను ఒక వయసు అయిపోయిన అమ్మాయిని. వయసు ముఖ్యం కాదండి, మీ అందం ముందు ఏది నిలవలేదు. మీకు పెళ్ళైనా సరే, మీకు పిల్లలున్నా సరే, దాని గురించి ఎవరు అది మాట్లాడుతుండగా. హలో యువరాజా. ఒక అబ్బాయిని కన్న తల్లితో ఇలా మాట్లాడడానికి నీకు సిగ్గుగా లేదు? నువ్వనుకుంటున్నట్టు ఏం లేదు జూలియస్. అమ్మా, మీరేం మాట్లాడకండి. ముందు ఈ చోటు నుంచి బయలుదేరి వెళ్ళిపోండి. మీరు ఈ విషయంలో కలగ చేసుకోకండి. వాడిని పట్టించుకోకండి అమ్మా, మనం వెళ్దానండి. వాడికి సరైన దెబ్బే తగిలింది. అవును, నేను ఒప్పుకుంటాను. యువరాణి, అకాడమీలో వెతికిన మెమరీస్ దొరికాయా?